బాలికపై అత్యాచారం కేసులో రిటైర్డ్ జవాన్కు 20 ఏళ్ల జైలు, 20,000 జరిమానా కూడా తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు. ఓ బాలికను లాడ్జ్కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ జవాన్కు 20 ఏళ్ల జైలు శిక్ష, 20,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్లోని ఓ హోంలో ఆశ్రమం పొందుతున్న బాలిక సికింద్రాబాద్ పాలిక బజార్లో టైలర్ నేర్చుకునేది. ఈ క్రమంలో 2017 జూలై 24న ఉదయం 11 గంటల సమయంలో టైలరింగ్ శిక్షణ కేంద్రానికి వెళుతూ పక్కనే ఉన్న బస్టాప్ లో కూర్చున్నది. అదే సమయంలో యప్రాల్లో నివాసం ఉండే రిటైర్డ్ ఆర్మీ జవాన్ పెరియంటి శ్రీధరన్ 59 సంవత్సరాలు బైక్ పై అమ్మాయి వద్దకు వెళ్లి ఆకలిగా ఉందా, భోజనం చేస్తావని అడిగాడు. బాలిక వద్దని చెప్పిన శ్రీధరన్ ఆమెను బలవంతంగా ఓ హోటల్కు తీసుకెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆమెను తన బైక్ పై లాడ్జ్కు తీసుకెళ్లాడు. లాడ్జ్ గదిలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాధితురాల్ని బైక్ పై తీసుకెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద వదిలిపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఏడ్చుకుంటూ హోంకు వెళ్లిన బాధితురాలు 2 రోజులుగా ముభావంగా ఉండడంతో హోంలోని హెల్త్ వర్కర్ ఏమైందని ఆరా తీసింది. జరిగిన ఉదంతం గురించి బాధితురాలు వివరించింది. హోం ప్రతినిధులతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తెలిపిన వివరాలతో నిందితుడు శ్రీధరన్ 2017 జూలై 26న అరెస్టు చేశారు. అన్ని ఆధారాలతో నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన స్పెషల్ కోర్టు జడ్జి పుష్పలత శ్రీధరన్ కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 20,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. సో ఈ రిటైర్డ్ ఆర్మీ జవాన్ అంట 59 సంవత్సరాలు. బాలిక బస్టాండ్ లో కూర్చుంటే ఆకలి అవుతుందా, భోజనం చేస్తావా, నేను తినిపిస్తా అని చెప్పేసి మొదటగా హోటల్కి వెళ్ళి అన్నం తినిపించిండట. ఆమె వద్దనని కూడా వద్దు అని చెప్పిన కూడా బలవంతంగా తీసుకెళ్ళి ఇక భోజనం పెట్టిన తర్వాత ఏం చేసిండు, అదే బైక్ మీద లాడ్జికి తీసుకెళ్లి అక్కడ పలుమార్లు అత్యాచారానికి గురి చేసి సికింద్రాబాద్ లోని ఒక థియేటర్ దగ్గర పెట్టి ఎవరికైనా చెప్తా అని చెప్పేసి చెప్తే చంపేస్తా అని చెప్పేసి ఎదిరించిండట. ఇక ఆమె హోంలోకి పోయిన తర్వాత ఇక ఆమె ఎంత ఎంత క్రూరంగా చేసిండో ఈ దుర్మార్గుడు. ఆమె బాడీ ఎట్లుందో ఏమో మరి 2 రోజులుగా ఆమె నీరసంగా ఉండి, అంటే ఆమె అర్థమైపోతాయి కదా రోజు ఎట్లుండేటాలు ఇప్పుడు ఎట్లున్నారని అర్థమయ్యి ఇక అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉంటారో హెల్త్ వర్కర్స్ వాళ్ళు ఇక చూసి విచారించి అడగంగానే మొత్తం చెప్పడంతో ఈయన మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఇప్పుడు ఈయనకి 20 ఏళ్ల జైలు శిక్ష, 20,000 జరిమానా విధించింది కోర్టు. నాంపల్లి జడ్జి పుష్పలత జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆమె 20,000 జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈయన వయసు ఎంత, 59 సంవత్సరాలు. ఆమె నాకు తెలిసి 20 బిలోనే ఉంటది. నాకు తెలిసి 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటది. ఎందుకంటే టైరింగ్ నేర్చుకునే బాలిక కాబట్టి ఆమె ఏమనుకోవాలా, ఒక తండ్రో లేదంటే ఒక తాత వయసు లేకపోతే ఇంకేదో అనుకొని చలో ఎక్కిందేమో అర్ధనంగా కూడా. ఈడేం చేసిండు, ఈయన లోపల ఏమున్నది అనుభవించాల పాప బలైపోయింది. ఈయన్ని నమ్మి ఆయన రానని చెప్పిందట, బలవంతంగా ఎక్కించకపోయిందట. ఒక తండ్రి వయసు కదా, ఒక తాత వయసు కదా, మరి పోదాం మరి మంచిగా మాట్లాడుతుండు కదా, మంచిగా ఉన్నాడు కదా. సో ఆ నేపథ్యంలో పాప నమ్మినందుకు ఇగో ఈ దుర్మార్గుడు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. చెప్పిండవచ్చు, నేను జవాన్ని నువ్వు ఎవరికైనా చెప్తే చంపేస్తా అది అని చెప్పి భయపెట్టినట. ఈయనసంటోడు జవాన్లు ఉండు ఎందుకు, ఈ సొసైటీలో ఉండు ఎందుకు, ఫస్ట్ మరి ఈ జవాన్లు ఎందుకు, వాళ్ళు దేశ రక్షణగా ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు వాళ్ళెక్కడ. ఒక బిడ్డ వయసు మనమరాల వయసు ఉన్న ఆమెను అత్యాచారం ఈయనకి ఎక్కడ పోలిక. ఇంటికాడ మన్మరాలను చూసుకోవాల్సిన వయసు, రిటైర్ అయినాక ఇవేం పాడిపోతాయా నీకు? ఇంకా ముఖం చూడు ఎట్లున్నదో, ఉన్నది పెంచి దొంగ లెక్క ఉన్నది. దరిద్రుడు కాకపోతే ఆమె పాపం తండ్రి అనుకోనో మరి తాత అనుకోనో ఏదో అనుకోని నమ్మి ఉంటది. అంతే మరి ఈ సిగ్గు లేకుండా ఈ ఘటనలు చూస్తా ఉన్నాం. అంటే మచ్చిగా వేసుకోతకు భోజనం పెట్టించిండు. అంటే ఆమె చూస్తా బాధ, అంటే ఆమె బాధ ఉందా మరి ఎట్లా కూర్చొని అవుతుంది కాబట్టి అన్నం పెట్టిస్తుందా అని చెప్పి తీసుకెళ్ళిండు. అన్నం పెట్టిండు. తర్వాత ఏం చేసిండు, ఇక మరి అన్నం తిన్నాం కదా పోదా అని చెప్పేసి బలవంతంగా తీసుకపోయినా అని చెప్పేసి ఆమె పేర్కొన్నది. ఆమెను ఎంత వేధించిండో కదా ఆ ఓటలో ఆ లాడ్జ్కు బెదిరించినట్టు. సో మంచి పని చేశారు. కాకపోతే 20 ఏళ్ళు ఏర్పవు ఇలాంటి అంటే ఇప్పటికే 60 ఏళ్ళు, 20 ఏళ్ళు అంటే ఇక లైఫ్ అడ్డే ఇంకెంత ఉంటది 60.
60-20 ఈ దుర్మార్గులు 80. చేసిన పనికి ఇలా కుటుంబ సభ్యులంతా ఇప్పుడు నారాజు అవుతారు కదా సొసైటీలో. మరి ఇప్పుడు ఈ బుద్ధి తెలియక, తలెత్తుకోరు ఆ, సొసైటీ మళ్ళీ ఇంకా తలెత్తుకోలేరు దీనికి మచ్చబడ్డది కదా, ఒక జవాన్ అనే ఒక పేరు పేరుకి మచ్చబడగొట్టిండు ఈ దుర్మార్గుడు.